వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రభాస్ గురించి తమిళ డిస్ట్రిబ్యూటర్ కొన్ని షాకింగ్ నిజాలైతే చెప్పుకొచ్చారు. ఇంతటికి ఆయన ఏం చెప్పారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ పెద్దగా ఎక్కడ కూడా బయట కనిపించరు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉంటారు. రిలీజ్ టైంలో అది కూడా ఆ సమయం దొరికితే ప్రమోషన్‌లో పాల్గొంటూ ఉంటారు. అయితే ప్రభాస్ గురించి రూమర్స్ వస్తూనే ఉంటాయి. కానీ నిజమో కాదో అనేది కూడా ఇక్కడ పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు ఒక తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పినటువంటి విషయాలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తనకు 50,00,00,000 తిరిగిచ్చాడని గూడా సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసినటువంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత ఫెయిల్యూర్ అవుతూ వచ్చాయి. అంటే 'సాహో' గావచ్చు, 'రాధేశ్యాము', 'ఆదిపురుష్' చిత్రాలు కలెక్షన్స్‌తో పాటుగా కొంతమేర నష్టాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని గూడా ఒక తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చారు. 'రాధేశ్యామ్' మూవీని గాను ప్రభాసు 100,00,00,000 వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకున్నాడని, కానీ సినిమా ఆడకపోయినా సరే రూ. 50,00,00,000 నిర్మాతకి ఇచ్చేశాడని, ఈ మొత్తాన్ని నష్టపోయినటువంటి డిస్ట్రిబ్యూటర్‌కి ఇవ్వమని కోరాడనేసి కూడా ఆయన చెప్పాడని, ఆ కోరడమే ఇక్కడ వైరల్ అవుతున్నటువంటి వీడియోకు సదరు డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చారు. మరి ఇది ఎప్పటి వీడియోనో తెలీదు కానీ, ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి వీడియోగా మనం చెప్పుకోవచ్చు. ప్రభాస్ చేసినటువంటి పనిని నెటిజన్‌లయితే మెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు కూడా ఈ జనరేషన్‌లో చాలామంది హీరోలు పారితోషికం ఎక్కువగానే తీసుకుంటున్నారు. కానీ ఫ్లాప్ అయిన ఆ సినిమాకి నష్టాల్లో వస్తే మాత్రం తిరిగి ఇచ్చేందుకు మాత్రం పెద్దగా ఎవరు కూడా ఆసక్తి చూపలేదు. అలాంటి విషయాన్ని, అలాంటి వాళ్ళతో పోలిస్తే 'ప్రభాస్' ఇక్కడ డిఫరెంట్ అని గూడా అతను చెప్పుకొచ్చారు. 100% డిఫరెంట్. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మాతలు గావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినప్పుడు, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినప్పుడు, ఎందుకంటే వాళ్ళ సినిమాలు వాళ్ళే అక్కడ డిస్ట్రిబ్యూటర్లే థియేటర్‌లో ఇది జేసుకొని నష్టం వస్తే భరించాలి. లాభం వస్తే ఆనందిస్తారు. అయితే లాభం వచ్చినప్పుడు ఇస్తారా అంటే అట్లా కాదు గదా! లాభ నష్టాలుంటాయి. కానీ 'ప్రభాస్' సినిమాలు విషయానికొస్తే మాత్రం 'రాజేసాబ్' చివరి దశ పనుల్లో గూడా ఉంది గాబట్టి, ఆ లెక్క ప్రకారం డిసెంబర్ 5వ తేదీ థియేటర్‌లోకి రావాల్సి ఉంటుంది. కానీ సంక్రాంతికి వాయిదా పడేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ 'ఫౌజీ' వర్కింగ్ టైటిల్ షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది వచ్చేసరికి వేసవి కాలం అయితే ఆ! వేసవికి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా సెప్టెంబర్ చివరిలో గూడా 'సందీప్ రెడ్డి వంగ' తీయబోతున్నటువంటి 'స్పిరిట్' షూటింగ్‌లో గూడా ప్రభాస్ పాల్గొననున్నారు. ఈ రకంగా ప్రభాస్ గారు 'బాహుబలి' తర్వాత ఏవైతే సినిమాలు ఫ్లాప్ అయ్యాయో, అందులో కొంతమంది ఏవైతే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారో, ఆయన రూ. 50,00,00,000 ప్రొడ్యూసర్‌కి ఇచ్చి, ఇవి డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయినటువంటి డిస్ట్రిబ్యూటర్లకి ఇచ్చేయండి అని గూడా చెప్పినట్టుగా చెప్పుకొచ్చారు. మరి ఇటువంటిది ఇప్పుడు జనరేషన్ హీరోలు ఇప్పటివరకు కూడా ఎక్కడా చేయలేదు. ఆయన చేశారు. అంత గొప్ప వ్యక్తి 'ప్రభాస్' అనేసి కూడా మరోసారి నిరూపితమవుతుంది. మరి ఈ వార్తలో నిజముందో తెలీదు కానీ అతను చెప్పుకొచ్చారు. అది వాస్తవంగా ఉండొచ్చు. ఎందుకంటే ఎవరి కోసమో ఇక్కడ గొప్పలు చెప్పాల్సినటువంటి పరిస్థితి కాదు. అతను నిజంగా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి, అతను చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఇటువంటి వ్యక్తులు ఈ విధంగా చేస్తే ఎప్పుడో కృష్ణ గారి పేరుండేది. ప్రొడ్యూసర్లు నష్టపోతే రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడము, లేదా ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు నష్టపోతే నెక్స్ట్ సినిమాకి డబ్బులు తీసుకోకుండా డేట్స్ ఇవ్వడము, ఇలాంటివి అన్నీ గూడా గతంలో కృష్ణ గారు చేసేవారని గూడా మనకు చాలామంది పెద్దలు చెప్పేవారు సినిమా ప్రముఖులు. మరి ఇప్పుడు ప్రభాస్ గూడా అటువంటి తోవలోకి వస్తున్నారు. మీకు నచ్చినటువంటి 'ప్రభాస్' మూవీ ఏందనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. 'ప్రభాస్' చేసినటువంటి ఈ పనికి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.